ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నట్టు ఈ థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో కూడా మన తెలుగు వాళ్ళు అయితే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇలా ఎన్నో రంగాల్లో అయితే ఉన్నారండి. వాళ్ళలో కుమార్ గారు అని నాకు ఇక్కడ ఈ బ్యాంకాక్ వచ్చినప్పుడే మెసేజ్ చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి, నా కోసం ఇక్కడ వరకు వచ్చారు. మొన్న మసాజ్ వీడియో చేశా కదా, ఇక్కడే ఆ అమ్మాయి మేరీ. వెళ్దాం అదే, నా ఓనర్ బయటకు వస్తుంది. ఇంకేంటన్నయ్య ఈ బ్యాంకాక్ గురించి? ఇక్కడ గురించి చెప్పాలంటే పీపుల్ ఇక్కడ జనం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మెయిన్ ప్రాబ్లం వచ్చి లాంగ్వేజ్. ఇక్కడ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు. మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే అక్కడ మాత్రమే కొంచెం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సాఫ్ట్వేర్ జాబ్ అన్నారు కదా, ఎలా వచ్చారన్న ఇక్కడ వరకు? నేను అంతకుముందు ఇన్ఫోసిస్, ఐబిఎం వాటిలో చేశాను. థాయిలాండ్లోనే కాదు, ప్రజెంట్ మార్కెట్లో మన అవుట్ ఆఫ్ ద కంట్రీ జాబ్ చూడాలంటే ఖచ్చితంగా లింక్డ్ఇన్లో అప్డేటెడ్గా ఉండాలి. ఓకే, లింక్డ్ఇన్ నుంచే నాకు ఈ జాబ్ ఆఫర్ వచ్చింది ఈ కంట్రీలో. సో అలా వచ్చాము. ట్రై చేస్తూ ఉండాలి లింక్డ్ఇన్లో. ఇక్కడ మనకి థాయిలాండ్లో ఎక్కువ అంటే చాలామంది టూరిస్ట్ ప్లేస్ అనుకుంటారు, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే ఫారినర్స్ ఎక్కువ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ ఇండియా నుంచి వస్తారు. యూరోప్ కంట్రీస్ నుంచి ఎక్కువ టీచర్స్ వస్తారు. నెక్స్ట్ కొంచెం ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి, కన్స్ట్రక్షన్లో వర్క్ చేయడానికి మయన్మార్, బంగ్లాదేశ్ ఇక్కడ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అన్నయ్యలకి యూట్యూబ్ ఛానల్ ఉంది. పేరేం పేరు అన్న ఛానల్ పేరు? గునా ఫ్యామిలీ బ్లాగ్స్. గునా ఫ్యామిలీ బ్లాగ్స్ అంట. చూడండి ఒకసారి, చూసి అన్నయ్య వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వండి. యూట్యూబర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఏం లేదన్నా, నాది మనమంతా ఒకటే అన్నట్టు కాన్సెప్ట్. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ క్రియేటర్లే. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే చాలా మంది వీడియోలు చేస్తున్నారు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏది మాకు వ్యూస్ రావట్లేదు, అవి రావట్లేదు, ఈ రావట్లేదు అని. యూట్యూబ్ ఏంటంటే ఇంత ముందలా లేదు, ఇప్పుడు మారింది మొత్తం ఆల్గరిథం. ఏంటంటే కష్టపడేవాడికే సపోర్ట్ ఇస్తుంది. మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటేనే మీకు రీచ్ వస్తుంది ఒక రోజు. అలా అని కంటెంట్ లేకుండా ఏది పడితే అది పెడితే రాదన్న. డైలీ మీరు కంటెంట్ ఉండాలి, వాచ్ టైం ఉండాలి, ఇవన్నీ మీరు ఉండి పెడుతుంటేనే మీకు రీచ్ ఇస్తుంది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి వీడియోలు చేయండి, డైలీ ఒక వీడియో కాడికి పెట్టండి. ఖచ్చితంగా మీరు 1 నెల 2 నెలలు చూడండి, తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందండి. ఇక్కడ అన్నయ్యలు 8:30కి అట్లా వచ్చారు. దాదాపుగా చాలా టైం అయితే స్పెండ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బండి మీద ఇంటికి వెళ్ళాలన్నమాట. సో మనం ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం అంటే ఇది ఇంకో 12 అయింది. అంత నైట్ టైం పూట కరెక్ట్ కాదు, ఫ్యామిలీ ఉన్నారు. అన్న మీరు జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అన్న.